గుంటూరు కారం మూవీ వల్ల హనుమాన్ సినిమాకు టాలీవుడ్ లో థియేటర్స్ దొరకట్లేదు. డేట్ మార్చుకునే పరిస్థితి లేదని చెబుతున్నారు. అంతేకాని హైదరాబాద్, వైజాగ్ లో మాత్రం హనుమాన్ కి థియేటర్స్ ఇవ్వడంలో మాత్రం తొక్కేస్తున్నారనే కామెంట్ ఫేస్ చేస్తున్నారు. ఇంచుమించు ఇలానే ఇప్పుడు మరో మూవీ డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ ని తొక్కేయబోతోంది. విశ్వక్సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాని మళ్లీ దిల్ రాజు టీమే తొక్కేసేలా ఉంది. ఎందుకలా? టేక్ ఎ లుక్. గుంటూరు కారం మూవీ సౌత్ లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. యుఎస్ లో కూడా ఎక్కువ స్క్రీన్లలోనే విడుదల చేయబోతున్నారు. అయితే హైదరాబాద్ లో 12న ఒక్క 8 స్క్రీన్లు తప్ప అన్ని స్క్రీన్లలో గుంటూరు కారమే సందడి చేయబోతుంది. హనుమాన్కి 8 స్క్రీన్లే ఇక్కడ దక్కాయి. వైజాగ్ లో సింగిల్ షో కూడా కష్టమే అంటున్నారు. దిల్ రాజు ఓ డిస్ట్రిబ్యూటర్ గా హనుమాన్ మూవీని తొక్కేస్తున్నాడని అన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో 12 కాకుండా 16కి సినిమా రిలీజ్ చేస్తే 50 థియేటర్లు అదనంగా ఇస్తామని డిస్ట్రిబ్యూటర్లు అంటే, ఇక్కడ 50 థియేటర్స్ కోసం నార్త్ లో 1200 స్క్రీన్లను వదులుకోవడానికి సిద్ధంగా లేమంది హనుమాన్ టీం. సరే, ఎవరెన్ని మాటలు చెప్పినా పెద్ద సినిమాలు హనుమాన్ మూవీని తొక్కేస్తున్నాయనే నిర్మాత వాదన ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మరో తెలుగు మూవీ ఇంకో తెలుగు హీరో సినిమాకు పంచ్ ఇచ్చేలా ఉందట. వెంకటేష్ సైంధవ్ మూవీకి సైడ్ ఇవ్వాలని విడుదలని వాయిదా వేసుకున్న ఈగల్ టీం ఫిబ్రవరిని టార్గెట్ చేసింది. కానీ ఫిబ్రవరిలో డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ రాబోతుంది. ఆ సినిమాను వాయిదా వేసి ఆ ముహూర్తానికి ఈగల్ని లాంచ్ చేయాలనుకుంటున్నారట. విచిత్రం ఏంటంటే, విశ్వక్సేన్ సినిమా గ్యాంగ్ ఆఫ్ గోదావరిని కూడా ఇలానే తొక్కేసేలా ఉన్నారు. డిసెంబర్లో నాని, నితిన్ కోసం గ్యాంగ్ ఆఫ్ గోదావరిని మార్చ్కి వాయిదా వేశారు. తీరా అప్పుడు రిలీజ్ అనుకుంటే ఫ్యామిలీ స్టార్ని మార్చ్ 8కి ప్లాన్ చేసి దిల్ రాజు ఇప్పుడు విశ్వక్సేన్ సినిమాను టార్గెట్ చేశాడంటున్నారు. ఇలా తొక్కేసే ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉండేలా ఉందనేస్తున్నారు.